ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయింది. సంక్షేమ పథకాలు అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ల ఎలక్షన్ వరకన్నా ఎలక్షన్ లోపలన్నా ఇస్తాడేమో అని 1-2 సార్లు ఆశ ఉండేది. రేవంత్ అన్న అట్లా, రేవంత్ అన్న ఇట్లా, అదెందుకు చేయవు ఇదెందుకు చేయవని చెప్పి రోజు పొద్దున్న లేవగానే మన ఎనాలిసిస్లో మాట్లాడుకోవడము. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి, చెప్పాలి, 6 గ్యారెంటీలు, మా తులం బంగారము, తర్వాత ముఖ్యంగా మా పెన్షనర్లకు, మా గవర్నమెంట్ ఉద్యోగులకు, అట్లాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి తీసి పడేసినాం. అవుట్ సోర్సింగ్ వాళ్ళకు జీతాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా అడపాదడపా జీతాలు వస్తున్నాయి, కానీ మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే నిర్దాక్షిణంగా ఘోరమైనటువంటి పరిస్థితి. సో బిల్స్ లేవు. సో బిల్స్ ఉన్నా ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళకే బిల్స్. సరే ఇట్లా చూస్తే ముఖ్యంగా మా ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయినారు. యూత్ డిక్లరేషన్ సాక్షిగా యువతకు అదిస్తాం ఇదిస్తామని ప్రగల్భాలు పలికిండ్రు. సరే ఎలక్ట్రిక్ బైక్ లేకపోతే ఏముంది, ఎలక్ట్రిక్ బస్ ఎక్కిపోవచ్చులే అని చెప్పి మేము ఆశపడ్డాము. అట్లా కూడా సర్ది చెప్పించుకున్నాము. కానీ ఏ ఎగ్జామ్లు చూసినా అన్ని నిల్లు సొల్లు తప్ప ఏం కనబడట్లేదు. 46 జీవో రద్దు చేస్తలేరు. అది రద్దు చేస్తే ఖర్చు అయ్యేది కాదు, డబ్బులు ఖర్చు అయ్యేది కాదు, కానీ అది రద్దు చేయరు. 29 జీవో సవరించరు, అది కూడా పైసలతో ఖర్చు కాదు, కానీ చెయ్యరు. గ్రూప్ 1 మాత్రం పుక్కట్ల ఉద్యోగాలు అమ్ముకున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది పట్టుకున్నా అంత బొగ్గు. సరే మన బొగ్గు కూడా కోట్ల రూపాయలు ఇస్తుంది. కానీ ప్రస్తుతం మీ అందరికీ తెలుసో లేదో, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారండి. తెల్లవారుజామున తిరుగుతారు, సంధ్యావేళ తిరుగుతారు, సాయంత్రకాలం తిరుగుతారు. అందుకే చిన్నప్పటి నుంచి మనం ఏదైనా మాట్లాడినా పొరపాటుగా పిల్లలు తెలిసి తెలియక మాట్లాడినే, అట్లా మాట్లాడతావా తదాస్తు దేవతలు ఉంటారు పైన అంటారు. అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ పొరపాటున మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటికి తెలంగాణలో ఏం లేదు, తెలంగాణ దద్రం పట్టుకుంది, నన్ను ముక్కలుగా కోసినా ఏం కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అశ్విని దేవతలు తదాస్తనకపోతే ఏమంటారు? ఊరికే అదే మాట. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. జనాల్లో జోష్ నింపే మాటలు లేవు, జనాలను ఉత్తేజపరిచే మాటలు లేవు. కానీ జనాలను ఉత్తుత్తి మాటలు పెట్టి ప్రగల్భాలు పలికే మాటలు మాత్రం అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సరే ఇక్కడ ఇదే విషయం నేను గతంలో మాట్లాడాను. అంటే బడ్జెట్ సమావేశాల్లో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో, అంటే మొట్టమొదటిసారి అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ గుండు సున్నా, తెలంగాణలో ఏం లేవు, తెలంగాణ అప్పుల పాలైపోయింది, తెలంగాణ దరిద్రం పాలైపోయింది, తెలంగాణ దోచుక తిన్నారు, అది తిన్నారు, ఇది తిన్నారు, పైసలు నిల్ అని చెప్పి బట్టి గారు బడ్జెట్ని చూపించడం జరిగింది. ఆ సందర్భంలోనే నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఏందా ఎక్స్ప్లెనేషను? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10,000 కావాలండి. నేనేం ఉద్యోగం చేయట్లేదు, నాకేం సోర్సెస్ లేవు. అది నా ఫ్రెండ్కి తెలుసు. అరే శ్రావ్య ఆమె ఉద్యోగం చేయదు, ఏం కష్టపడాడు, అన్నీ అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటుంది, 10,000 రూపాయలు అప్పు కావాలంట. సరే అప్పిచ్చేటోడు ఏం చేస్తాడండి? మళ్ళీ తిరిగి ఏ రకంగా ఏమో డబ్బులు కట్టగలుగుతుంది? ఇప్పుడు నేను ఒక 10,000 ఒకళ్ళని అడుగుతాను, నా ఫ్రెండ్ని పోయి, అరే నీకు ఉద్యోగం లేదు శ్రావ్య, నీకేం లేదు, నీకు ఉద్యోగం లేదు, నువ్వు ఒక వ్యాపారం చేస్తలేవు, మినిమం చాయ్ కొట్టు లేదు, మరి నీకు ఎక్కడికి వెళ్ళి తీరుస్తావు నా అప్పు? సరే నువ్వు 10,000 అడిగినావు, నేను ఇస్తా. 10,000 కాదండి, 1,000 రూపాయలు అడిగినా ఎవడిస్తలేడు, ఇయ్యడు కూడా. ఓకే, ఈ 10,000 రూపాయలు నేను ఇస్తా, కానీ నువ్వు ఎట్లా తిరిగిస్తావు దాన్ని, నువ్వు ఎట్లా తీర్చగలుగుతావు అని అప్పులోడు చూడడా? డెఫినెట్గా చూస్తాడు. అదే లేదన్నా నేను కొంచెం లేట్ అయినా పర్లేదే, నేను ఇచ్చేస్తానే 10,000, నా దగ్గర అసలు ఏం లేవు తాకట్టు పెట్టడానికి కూడా, నా దగ్గర అసలు తాకట్టు పెట్టడానికి గొలుసు లేదు, హారం లేదు, లేకపోతే లాంగ్ చైన్ ఏవో ఉంటాయి కదా, బంగారం ఏమీ లేదమ్మా, నేను తాకట్టు పెట్టడానికి, నా తల తాకట్టు తప్ప ఏం తాకట్టు లేదు, సో నా దగ్గర అసలు డబ్బులు లేవు, పూర్తిగా దరిద్రంలో కూరుకపోయినా అంటే ఆ ఇచ్చేటోడు కూడా 10,000 ఇస్తాడా అండి? ఇస్తాడా? పోనీ అట్లీస్ట్ నమ్మకం కలిగించే మాటలైనా మన నోటికెళ్ళి మాట్లాడాలి కదా. లేదే ఇచ్చేస్తానే, జస్ట్ ఒక వారంలో వచ్చే ఉన్నాయి, లేకపోతే నెలలో వచ్చే ఉన్నాయి, లేదా నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది చెప్పే స్టైల్ ఉంటుంది ఏదైనా. సో లేదా నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, రాగానే ఫస్ట్ జీతంలోకి వెళ్ళి అడ్వాన్స్ నీకే తెచ్చిస్తా. సో ఇట్లా మనం మాట్లాడితే ఇస్తారా 10,000, కానీ నా దగ్గర ఏం లేవు,
నా చేతులు కాలిపోయినాయి, తాకట్టు పెట్టడానికి కూడా ఏం లేవు, ఉద్యోగం వస్తుందో అదో తెలీదు, ఏం చేస్తానో నాకే తెలియదు, సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నా అని అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? ఇస్తాడా అండి అప్పిచ్చాడు ఎవడన్నా? ఎవ్వరు ఒక్క రూపాయి పుక్కట్ల ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఇవ్వరు, అప్పు అసలే ఇవ్వలేడు. అంటిల్ అన్లెస్ వాళ్ళకి నమ్మకం కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడకపోతే వాడు అసలు అప్పులు ఇయ్యరు. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మరి మాటికి బట్టి గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే పక్క రాష్ట్రం వాళ్ళు చూస్తారు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు చూస్తారు. ఇది తెలంగాణ నెంబర్ 1, తెలంగాణలో హైదరాబాద్ ఉంది, హైదరాబాదులో ఎప్పుడన్నా ఏ క్షణమన్నా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించే అవకాశం ఉంది. మరి దీని మీద ఫోకస్ చాలా మంది ఉంటారు. కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి, పెద్ద పెద్ద మంచి డేటా సెంటర్లు ఉన్నాయి, ఐటీ సెక్టార్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అనేది ఏం లేదు, అన్నీ ఉన్నాయి. మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంతమంది చూస్తారండి ప్రపంచవ్యాప్తంగా? మరి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండు, ఆయన కొట్టినా ముక్కలు చేసిన పైసలు రావంట, ఏం రావంట. ఇంకా అంటే ఆల్రెడీ ఒక పేరున్నటువంటి తెలంగాణలో మాటికి డబ్బులు లేవు. సో మాటికి డబ్బులు లేవు. ఆ తదాసు దేవతలు ఉంటట్టు, అశ్విని దేవతలు తిరిగేటట్టు ముఖ్యమంత్రి అప్పుడు ఎట్లయితే మాట్లాడిండో ఇప్పుడు అదే పరిస్థితి. అంటే డబ్బులు వచ్చే రూట్స్, ఇంత పెద్ద హైదరాబాదు, ఇంత పెద్ద తెలంగాణ, సింగరేణి సిరుల తల్లి ఉన్నది మన దగ్గర, నువ్వు మాట్లాడితే డబ్బులు లేవంటావు. ఎందుకు లేవయ్యా డబ్బులు? ఉన్న డబ్బులన్నీ ఐఏఎస్లు ఐపీఎస్లు మెక్కుతా ఉంటే కమిషన్ల రూపంలో ఇరిగేషన్ రెవెన్యూ నక్కి బల్ల కింద చేతులు పెట్టి కోట్ల రూపాయలు వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ లో వేసుకొని బినామీల పేర్ల మీద రాస్తే బ్లాక్ మనీ తోటి, వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ తోటి తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, ఓన్లీ తెలంగాణని అడ్డు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓలుగా, ఆర్డీఓలుగా, రెవెన్యూ ఆఫీసర్లుగా, ఇరిగేషన్ ఆఫీసర్లుగా, లేకపోతే ఆర్ఓలుగా, ఈ ఇరిగేషన్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా కొంతమంది చలానీ అవుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీతో నా భారతదేశాన్ని మొత్తం కూడా ఓన్లీ తెలంగాణ సొమ్ముతోనే నడిపించవచ్చు. వీళ్ళందరూ డబ్బులు కనుక తీసుకుంటే, బినామీల పేర్ల మీద ఆస్తులు జప్తు చేస్తే, డబ్బులు లేవు అనకరా భయ్. నా తెలంగాణలో వేల కోట్ల గుప్త నిధులు దాగున్నాయి. కానీ నిధులు ఎక్కడ సామాన్య ప్రజలకి చేరుతాయా అని భయంతో పేదోడుగానే ఉండాలి అని చెప్పి ఒక అక్కసుతోటి ఈ నా బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలంగాణని దోచుక తిన్నారు. కాదు తెలంగాణను దోచుకోండ్రా అని చెప్పి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులే వాళ్ళ చేట్ల పెట్టిండ్రు. ఇక బెల్లం పెట్టినాక తినకుండా ఉంటారా? తిన్నారు. ఎంత తిన్నారంటే రాజకీయ నాయకులకు ఫండింగ్ ఇచ్చేంత, పార్టీలనే కంట్రోల్లో పెట్టుకునేంత, పార్టీలకే ఫండింగ్ ఇచ్చి ఈడీల నుంచి, సిబిఐల నుంచి, ఈ ఏసీబీల నుంచి తప్పించుకునేంత డబ్బులు ఈ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళందరూ సంపాదించుకున్నారు రాజకీయ నాయకులతో సహా. ఇది ఫ్యాక్ట్స్, నేను చెప్పేది ఎక్కడ కూడా అవాస్తవం లేదు. అంటే ఒక ఈఎన్సీ, కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక ఈఎన్సీ ఇంట్లోనే 45,000 కోట్ల ఆస్తులు దొరుకుతా ఉంటే, మరి ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, ఇరిగేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి, ఎంత 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 దొరుకుతుండొచ్చు, ఆ మంత్రి దగ్గర ఎంత దొరుకుండొచ్చు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేల దగ్గర ఎంత దొరుకుండొచ్చు, ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించిరా? ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే పైసలు